సార్ రీసెంట్‌గా తెలంగాణ స్టేట్‌లో సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక కేసు నమోదైంది. దాంట్లో చూస్తే ఇప్పటివరకు వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడం గానీ, ఎలాంటి విచారణ గానీ జరగలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఒక క్వెషన్ మార్క్ నెలకొందనమాట. ఏంటంటే సామాన్య ప్రజలకైతే ఒక చట్టం, అటు పొలిటీషియన్స్ కొడుకులకైతే మరొక చట్టం అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అది జనరల్‌గా ఆహ్, వ్యవస్థలో ఉన్నటువంటిదే అది. హ్మ్. ఇప్పుడు డబ్బున్నవాడు అధికారం ఉన్నవాడికి చట్టం ఒక రకంగా ఆపరేట్ అవుతుంది. చట్టం అంటే ఏం లేదు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. హ్మ్. డబ్బు లేనోడికి, అధికారం లేనోడికి చట్టం ఇంకో రకంగా ఆపరేట్ అయితది. అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? పోలీసులు, హ్మ్. కోర్టులు, జైళ్ళు ఈ 3 కలిస్తే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. హ్మ్. పోలీసులు దొంగలు పట్టుకోవాలి. అంటే నేరం చేసినోడిని పట్టుకోవాలి. కోర్టుకి తీసుకురావాలి. కోర్టు కేస్ ట్రయల్ చేయాలి. శిక్ష విధించాలి. జైళ్ళలో ఆ శిక్షను అమలు చేయాలి. కానీ 3 కూడా సరిగ్గా పనిచేయట్లేదు యాక్చువల్‌గా. డబ్బులిస్తేనేమో పోలీసులు ఒక రకంగా రియాక్ట్ అవుతారు. హ్మ్. డబ్బులు ఇవ్వకపోతేనేమో ఇంకొక రకంగా చట్టం ఖచ్చితంగా అమలు చేస్తారు. ఓకే. సేమ్ థింగ్ కోర్టుకెళ్ళినప్పుడు కూడా అంతే. కోర్టుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? లాయర్లు ఓ 10 మంది లాయర్‌ని పెట్టుకుంటారు. డబ్బున్నోడైతే 10 మంది లాయర్‌ని పెట్టుకుంటాడు. వాడు వాదించిన దాని ప్రకారం కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది. హ్మ్. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడాల్సిన చోట ఒక 3 ఏళ్ళు జైలు శిక్ష, 1 ఇయర్ జైలు శిక్ష పడుతుంది. హ్మ్. టోటల్‌గా అసలు శిక్షే పడకపోవచ్చు. అదే ఒక సామాన్యుడికి 10 మంది లాయర్‌లు పెట్టుకునే ఛాన్స్ ఉందా? ఉండదు. సరే ఒక 1 ఇయర్ పడిందనుకుందాం. జైలుకెళ్తాడు. జైల్లో మళ్ళీ ఆ ఖైదీకి 1 ఇయర్ జైలు శిక్ష పడ్డ ఖైదీకి ఇచ్చే ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. నార్మల్ సామాన్య పౌరుడికి ఒకవేళ జైలుకెళ్తే ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకో రకంగా ఉంటుంది. హ్మ్. అంటే నువ్వు ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి. జైల్లో కూడా ఖర్చులు పెడతారు. ఓ ప ఖర్చులు పెట్టడం అంటే తెలిసిన విషయమే కదా! అప్పుడు కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదేంటిది ములాఖత్ ఉంటుంది కదా! ఆ ములాఖత్‌కి వచ్చినప్పుడు స్పెషల్‌గా జైలర్ ఛాంబర్‌లో ఆ ములాఖత్ ఇస్తారు. హ్మ్. మిగతా వాళ్ళందరితో కలిపి ములాఖత్ కాకుండా. సో, ఇటువంటి ప్రత్యేకతలు ఇండియన్ సొసైటీలో కంపల్సరీగా జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇవేవి మినహాయింపులు కావు. సొసైటీకి ఏవి ఎగ్జంప్షన్స్ కావు. అందులో భాగంగానే ఇది అంతే తప్ప ఇది ఒక్క కేసు మాత్రమే కాదు. అనేక కేసులు ఇది కూడా అంతే. అంటే ఒక మైనర్ అమ్మాయి కేస్ పెట్టినప్పుడు ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేస్తారు. హ్మ్. అరెస్ట్ చేసిన తర్వాత ఒక సామాన్యుడైతే పోలీసులు ఎమ్మటే వెళ్లి యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ చూస్తే ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక సిట్‌ని ఏర్పాటు చేసి విచారణ జరపండి అని నోటీసులు ఇవ్వడం జరిగింది. హ్మ్. అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు క్వెషన్ చేసే ఛాన్స్ ఒకటుందనుకోవచ్చా? మాకు కూడా మేమేదైనా ఇలాంటి ఆరోపణ మా మీదొచ్చినప్పుడు మాకు గూడా ప్రభుత్వం ఇలాంటి సిట్టేసుకునే అవకాశం ఇస్తుందా అనే క్వెషన్ గూడా అందరూ రేజ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈయన ఒక వీఐపీకి చెందిన పిల్లలు కాబట్టి రకరకాల అలిగేషన్స్ కూడా వస్తుంటాయి. హ్మ్. అంటే నిజం కానటువంటి అలిగేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఏర్పాటు చేసే అవసరం ఉంది దీని విషయంలో. హ్మ్. ఎందుకంటే నువ్వు సపోజ్ ఒక గ గతంలో సంజయ్ గారిని ఒకసారి అరెస్ట్ చేశారు. హ్మ్. ఓవర్ నైట్ అర్ధరాత్రి టైంలో వేరే కేసు విషయంలో. సో, మరి అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల విడుదల చేసేయడం జరిగింది. హ్మ్. మరి అటువంటి ఒక వీఐపీ ఇప్పుడు ఆయన ఏంటి ఆ గతంలో ఓన్లీ ఎంపీగా ఉన్నాడు. అవును. ఇప్పుడేమో సెంట్రల్ మినిస్టర్. మినిస్టర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి ఇటువంటి వీఐపీ పిల్లల్ని అరెస్ట్ చేసేటప్పుడు మరి నిజ నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఆ నిజ నిర్ధారణ చేసుకోవడం కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఓకే. అంటే ఈ కేస్‌లో ప్రత్యేకంగా అటు ఎవరైతే బాలిక ఉందో, ఇక్కడ సెంట్రల్ మినిస్టర్, అక్కడ ఒక బాలిక అంటే మైనర్ అమ్మాయి ఉన్నారు. అంటే దీంట్లో న్యాయం జరుగుతుంది, తప్పు జరిగుంటే ఒకవేళ న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే తప్పు జరిగింది దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఉంటాయో, ఇప్పుడు సంజయ్ గారు కూడా మా పిల్లలేమి అమాయకులని చెప్పట్లేదు. హ్మ్. నేరం చేసుంటే ఖచ్చితంగా కోర్టులో అది నిరూపించబడుతుంది. నిరూపించబడ్డప్పుడు శిక్ష పడుతుంది. ఓకే. అంటే జస్టిస్ కొంచెం జరగడంలో జాప్యం జరగొచ్చేమో. బట్ డెఫినెట్‌లీ దేర్ విల్ బి జస్టిస్. ఓకే. కొంచెం జాప్యం జరుగుతుంది. బట్ ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలోలా కాదు కాబట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా యాక్టివిజం నేపథ్యంలో ఎవ్వరు ఎవరిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కర్ణాటకలో ఇలాంటి ఒక సంఘటన జరిగితే లాస్ట్ ఇయర్ హ్మ్. 2025లో మినిస్టర్ కొడుకు ఇలాంటి ఒక లైంగిక వేధింపుల కేసు జరిగితే హ్మ్. అతని మీద యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
ఓకే. మినిస్టర్ కొడుకు అని చెప్పి ఏమి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా బీజేపీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. అండ్ వేధింపులు కేసు పెట్టారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి పనిష్మెంట్ పడింది. ఓకే. సో అటువంటి పద్ధతిలోనే ఈ కేసును కూడా చూడాలంతే. ఇదేమి ఎగ్జామ్షన్ కేసు కాదు. కేవలం ఒక కేంద్ర మంత్రి కనుక బిఫోర్ అరెస్ట్ చేయడానికి ముందు నిజ నిర్ధారణ చేసుకుంటారు. నిజ నిర్ధారణ అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కవిత లాంటి వాళ్ళని వదిలిపెట్టలేదు. కాబట్టి దానికి ముందు మరి ఆవిడని అరెస్ట్ చేయడానికి ముందు చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అప్పుడు ఆవిడని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళని కూడా ఏం వదిలిపెట్టరు. కాబట్టి సరైన ప్రూఫ్లు ఉంటే డెఫినెట్లీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో కేసు ట్రయల్ అవుతుంది. అయిన తర్వాత పనిష్మెంట్ వేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.